హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను వచ్చేసి మన నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి పెన్నబద్దుల గ్రామానికి వచ్చాను. నేను ఇక్కడ చిన్నప్పటి నుంచి ఈ రూట్ని చాలాసార్లు తిరగడం జరిగింది. ఇదే మెయిన్ రూట్ అనుకోవచ్చు, పెన్నబద్దులకు వెళ్ళే మెయిన్ రూటు. అందులో మా ఫ్యామిలీకి చిన్న సర్ప్రైజ్, అది లాస్ట్ చూద్దాం. వెళ్ళే దారిలో బజ్జీలు కనిపించాయి. బజ్జీలు అంటే నాకు యమా ఇష్టం, తినేసా కూడా. ముందుగా ఈ పెన్నబద్దులకు వెళ్ళాలంటే అటు నెల్లూరు నుంచి కావచ్చు, ఆత్మకూరు నుంచి కలవై దాకే బస్సు మార్గం ఉంటుంది. అక్కడి నుంచి ఏదైనా ట్రావెల్స్లో రావాలి. స్టార్టింగ్ అని చూసుకుంటే పెద్ద టెంపుల్ ఉండడం జరుగుతుంది. టెంపుల్ ఎదురుగా పెన్నా నది, పెద్ద మర్రి చెట్టు. లొకేషన్ చూడడానికి చాలా బాగుంది కదా. వాటర్ కానీ చూడొచ్చు ఎలా ఫ్లో అవుతున్నాయో. నార్మల్గా వీక్లో అన్ని రోజులు జనాలు బాగానే రావడం జరుగుతుంది. సో సండే అయితే ఇంకా జనాలు ఎక్కువ రావడం జరుగుతుంది. హ్యాపీగా అందరూ ఫ్యామిలీ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఎంజాయ్ చేయడానికి మంచి ప్లేస్ అనుకోవచ్చు. సో సమ్మర్ టైం కావచ్చు, నార్మల్ టైం కావచ్చు, మంచిగా చిల్ అవుదాం అనుకుంటారో వారు అందరూ ఇక్కడికి వచ్చి చిల్ అవుతూ ఉంటారు. ఇటీవల సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న ఈ వాటర్ ఫాల్ చాలామంది చాలా ప్రాంతాల నుండి ప్రజలు తరలి రావడం జరుగుతుంది. ఇక్కడ ప్రజలు రద్దీ రీత్యా ఎటువంటి ప్రమాదాలు జరగకుండా పోలీసు వారు భద్రతా చర్యలు చేపడుతున్నారు. ఈ నీరు కొలవాయి చెరువు నుంచి పంట పొలాల మధ్య నుంచి పెన్నా నదిలో కలవడం జరుగుతుంది. అది కూడా ఆ మెట్ల మీద నుంచి రావడంతో జాతర వాతావరణం కనిపిస్తుంది. చిన్నపిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ఫ్యామిలీ ఎవరైనా హ్యాపీగా చిల్లవడానికి చాలా బాగుంటుంది. చూడండి అందరూ ఎలా ఎంజాయ్ చేస్తున్నారో మీరు కూడా చూడవచ్చు. ఇక్కడ వచ్చేసి వాటర్ ఫాల్ స్టార్టింగ్ ఇంతకుముందు ఎక్కువ నీళ్ళు రావడం జరిగేది. 7-8 months నుంచి ఎక్కువ అవడం జరిగింది. ఒక 4 months నుంచి జనాలు ఎక్కువ రావడం జరుగుతుంది. ఆ స్టెప్స్ పైన బాగా జారుతుంది. నడిచేటప్పుడు కొంచెం జాగ్రత్తగా నడవడం. మొత్తం అదే వరుసలో ఆ స్టెప్స్ అనేటివి ఉన్నాయి, కానీ ఆ మధ్యలో స్టెప్స్ వరకే వాటర్ ఫ్లోటింగ్ రావడం జరుగుతుంది. చూడొచ్చు నది ఒడ్డు పైన లక్ష్మీదేవి, సరస్వతీదేవి, మరికొన్ని విగ్రహాలు కూడా చూడవచ్చు. ఆ స్టెప్స్కి మధ్యలో ఒక పెద్ద చెట్టు కూడా ఉంది. బయట ఎంత ఎండగా ఉన్నా ఈ చెట్ల కింద చాలా చల్లగా ఉంది. ఇంతకుముందు వచ్చినప్పుడు పెద్దగా అంగళ్ళు ఏమీ లేవు, కానీ ఇప్పుడు చాలా అంగళ్ళు, మన ఫుడ్ కావచ్చు, ప్రతిదీ ఐటెం దొరికేలా అక్కడ ఉన్నాయి. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది ఉండదు తినేదానికైతే. పెన్న చుట్టూ కొండలు, అరటి తోటలు, చెరుకు తోటలు చూడడానికి చాలా బాగున్నాయి. ఫొటోస్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, ఇది చాలా సూటబుల్ అయిన ప్లేస్. మీరే చూసుకోవచ్చు, ఎటువైపు చూసినా పచ్చడి చెట్లు బాగా ఉన్నాయి చూడడానికి. ప్రజలు ఇక్కడ కలిసి వారి కుటుంబాలతో కలిసి రావడం చూడవచ్చు. చిన్నారులు, పెద్దవాళ్ళు, ఫ్రెండ్స్, ఫ్యామిలీ నదిలో స్నానాలు చేయడం, మునగడం, సందడి చేయడం జరుగుతుంది. మీరు చూడవచ్చు. మనకనేది అసలు ఇక్కడ బోర్ అనేది కొట్టదు. కాబట్టి ఎండాకాలం కావచ్చు, ఏ కాలమైనా కావచ్చు, మంచి ప్లేస్కి వెళ్ళాలంటే మన నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి పెన్నబద్దులకి రాండి. అతి తక్కువ బడ్జెట్లో ఇక్కడికి రావచ్చు కూడా. యాక్చువల్గా ఫుల్ ఎంజాయ్ అనుకోవచ్చు. ఇక్కడికి వస్తే మీకు అనేది అస్సలు బోరే కొట్టదు. ఒక చిన్న విన్నపం కూడా, ప్లాస్టిక్ కావచ్చు, వేస్టేజ్ కావచ్చు పడేయడం జరుగుతుంది. దానివల్ల ఏం జరుగుతుందో మీకే తెలుసు కదా. ఒడ్డున ఉన్న పురాతన ఆలయం ప్రత్యేకంగా నిలుస్తుంది. పక్కన ఉన్న టెంపుల్ 16 సంవత్సరాలకు చెందిన శ్రీకృష్ణ దేవరాయల రాధామాధవ దేవస్థానం. పరశురాముడు ప్రతిష్ఠించిన శివలింగంలో ఒక శివలింగంగా ఉండడం కూడా విశేషంగా చెప్పుకోవచ్చు. ఈ టెంపుల్, ఈ సందు రీమోడలింగ్ చేయడం జరిగింది. పెయింటింగ్ కావచ్చు, రీమోడలింగ్ కావచ్చు ఇక్కడ చేయడం జరిగింది. శివాలయం కావచ్చు, అమ్మవారి ఆలయం కావచ్చు, చాలా విశేషంగా ఉంది. టెంపుల్ ఎంతసేపు ఉన్నా బోర్ కొట్టడం లేదు అసలు నాకైతే. సరే, ఈ టెంపుల్ కూడా చాలా విశాలంగా ఉంది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారు కూడా పెరిగారంట, కొంతమంది ప్రజలు చెప్పడం జరిగింది.
సో లాస్ట్ ఒక చిన్న సర్ప్రైజ్ ఏమిటో తెలుసా? నా లిటిల్ ప్రిన్సెస్ బర్త్డే ప్రతిసారి ఇంట్లో చేసుకుంటాం, కానీ ఈసారి ఇక్కడ ప్లాన్ చేశాను. మళ్ళీ పుడతామా ఏంటి ఈ నేల మీద? ఉన్నప్పుడే చేసేయాలి కదా. చూడు చూడు అమ్మా ఇదండి ఈ పెన్న బదులు సంబంధించిన ఫుల్ వ్లాగ్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. ఇంక మేము రిటర్న్ అయ్యాము. సో నా ఛానల్ మీకు వర్తబుల్ అనిపిస్తే మాత్రమే నా వీడియోకి లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ, బై బాయ్, మీ వాసు.